హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో క్రాస్ కట్ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నానండి. సో చూడండి, ఇదైతే కొలత బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టానమాట. సో కస్టమర్ ఈ 2 బ్లౌజులు ఇచ్చేసి 2 బ్లౌజులు సేమ్ ఇలాగే కుట్టమని ఇచ్చారు కాబట్టి శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ని అయితే నేను ముందుగా కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ చూడండి, తర్వాత నేను లైనింగ్ పీస్లని ఒకదాని మీద ఒకటి పెట్టేసి 2 ఒకేసారి కట్ చేశాను అనమాట. సో బ్లౌజ్ పీస్ అయితే నేను విడివిడిగా స్ట్రేట్గా కట్ చేస్తున్నాను. ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేశాక ఈ శారీకి ఫాల్ కూడా కుట్టాలన్నమాట. సో ఈ ఫాల్ కుట్టడానికి మన కొంగులు కూడా నీట్గా స్ట్రేట్గా ఉండాలి కాబట్టి కొంగు సైడ్ కూడా నీట్గా స్ట్రేట్గా వచ్చే విధంగా కట్ అయితే చేస్తున్నాను. స్ట్రేట్ అంటే ఏం లేదండి, పోగు అనేది స్ట్రేట్గా ఉండాలి. మనకు క్లాత్లో ఉన్న దారం అనేది స్ట్రేట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనము పీకో ఫాల్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇవైతే బ్లౌజ్ పీస్లు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్లూ కలర్ అలాగే వైట్ కలర్ బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ అనమాట, బ్లౌజ్ పీస్ కాదు. ముందుగా మీకు ఈ వైట్ దాని మీద నేను చాక్ పీస్ తోటి మార్క్ వేస్తే మీకు కనిపించదు కాబట్టి ఈ వైట్ కలర్ లైనింగ్ పీస్ని కింద అయితే పర్చేసుకొని పెట్టేసుకుంటున్నాను నీట్గా. సో క్లాత్ అనేది నేను వాటర్లో వేసి కొద్దిసేపు ఆరబెట్టాను అనమాట. అందుకే కరెక్ట్గా రావడానికి ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. సో వీడియో చూసే వాళ్ళందరూ చివరి వరకు చూడండి. బ్లౌజ్ కటింగ్ అయితే చాలా నీట్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొలత బ్లౌజ్ తోటి. చూడండి, ఇలా వైట్ పీస్ అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన ఈ బ్లూ కలర్ లైనింగ్ పీస్ కూడా నీట్గా దీనిపైన కరెక్ట్గా పర్చేసుకోవాలన్నమాట. ఒక్కటి కూడా ఎక్కువ తక్కువగా అవ్వకూడదు. ఫోల్డింగ్ చేసింది మన సైడ్ ఉండాలి. మనకు బ్లౌజ్లో కోరాస్ ఉంటాయి చూడండి, ఇక్కడ నేను పట్టుకున్నాను కదా, మనకు ఆపోజిట్లో ఎదురు భాగంలో క్లాత్ అనేది ఇట్లా ఎండింగ్ పాయింట్ స్టిఫ్గా ఉంటుందన్నమాట. వాటిని కోరాస్ అంటారు. నీట్గా పర్చేసుకోవాలన్నమాట. లోపలి సైడ్ ఎలాంటి మడత రాకుండా. చూడండి, ఇక్కడ కొంచెం మడత వచ్చింది, దాన్ని సెట్ చేస్తాను నేను. ముందుగా ఏం చేయాలంటే మనకు బ్లౌజ్ చివరలో నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా ఒక మార్క్ వేసేసుకొని కరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా మనము ఇలా నీట్గా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. స్ట్రెయిట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇలా హుక్స్ పెట్టేసి నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని నిటారుగా మనము బ్లౌజ్ హైట్ అయితే చూసుకోవాలి. ఇలా కొలిచేసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటేనే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 2 షోల్డర్స్కి అటాచ్ కుట్ల దగ్గర పట్టేసుకొని ఇలా అయితే కరెక్ట్గా ఇలా మలిచేసి పట్టుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ గల్ల డీప్ అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్కి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మన కుట్టు ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ అన్న దానికన్నా కొంచెం తక్కువ అయినా సరే. ఒక్కొక్కరు ఎక్స్ట్రా కుట్లు 1/2 ఇంచ్ కంటే తక్కువ పెడతారు. చూడండి, అలా మార్కింగ్ వేసేసుకొని వీటన్నింటినీ కలిపేస్తూ మనము స్ట్రేట్గా లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నా దగ్గర ఉన్న స్కేల్ సహాయంతో నేనైతే ఇలా మార్కింగ్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ స్కేల్ ఉంటే ఆ స్కేల్, మనం పిల్లలు వాడుకునే స్కేల్ కూడా వాడుకోవచ్చు. సో ఈ స్కేల్స్ అయితే బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే స్ట్రేట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఈ మధ్యలో కర్వ్ తిరిగిన స్కేల్స్ ఇవన్నీ మనకు టైలరింగ్కి బాగా ఉపయోగపడతాయి.
సో నా ఛానల్లో స్కేళ్ళ గురించి కూడా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో నా వీడియో నేను చూసుకుంటేనే నాకు నవ్వొస్తుంది. ఫస్ట్ టైం అలా ఫేస్ బ్లాగ్ చేశానన్నమాట. చూడండి కర్వ్ తోటి ఇక్కడ రౌండ్ కూడా తింపేశాను. హ్యాండ్ కర్వ్ ఖచ్చితంగా ఈ కర్వ్ స్కేల్ తోటి 1.5 ఇంచ్ గ్యాప్ లోతుతోటే వస్తుంది. ఇక్కడ గల్ల కూడా రౌండ్ తింపేశాను. లాస్ట్ పాయింట్ ఏముంటుందంటే మనకు చేతి రౌండ్, చంక రౌండ్ అయితే ఇలా మార్కింగ్ వేసుకొని దీని కింద ఈ 1 ఇంచ్ అనేది బ్యాక్ గల్ల టక్స్ అనేటివి కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం లోపలికే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసానన్నమాట. సో బ్యాక్ టక్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి కస్టమర్స్కి, అందుకే నేను లోపలికి అనేది మార్కింగ్ వేశాను. డౌట్ అనేది అడగకండి. సో కరెక్ట్గా ఉన్న వాళ్ళకు అంటే మన కస్టమర్ మెజర్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టే కుట్టాలి కదా. లేదు నాకు నచ్చినట్టే కుడతానంటే వాళ్ళకు మనం కుట్టిన బ్లౌజ్ కరెక్ట్గా కుదిరి ఉండాలి. లేదంటే మనం ఎంత బాగా కుట్టినా వేస్టే. నువ్వు వేరే కొలతలతోటి కరెక్ట్గా కుట్టినా అది వేస్టే అనమాట. కస్టమర్స్కి కరెక్ట్ సైజులో కుదిరినట్టు కుడితేనే మనం టైలరింగ్ నేర్చుకున్నట్టు. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి, రివర్స్గా పెట్టేసుకొని. చూస్తున్నారు కదా లైనింగ్ పీస్ అనేది ఒకటి ఎక్కువగా ఉంది, ఒకటి తక్కువ ఉంది. వైట్ కలర్దేమో చాలా ఎక్కువ ఉంది, ఈ బ్లూ కలర్దేమో తక్కువ ఉంది. అయితే ఇక్కడ ఫ్రంట్ పీస్ సైడ్ జాయింట్లలో మనకు హ్యాండ్ ఈ బ్లూ కలర్లో సరిపోదు కదా. సో ముందే హ్యాండ్స్కి ఎంత పడుతుందో అంత మార్కింగ్ వేసేసాను. అంత ఆ స్ట్రెయిట్ వరకు మనకు హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. దానిపైకే మనం ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్ సైడ్కి కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ సెట్ అయిపోతుంది. చూడండి మనం బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ గల్ల డీప్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ గల్ల డీప్ అనేది బ్యాక్ పార్ట్కే మార్కింగ్ వేసాను. చూడండి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని స్కేల్ తీసుకొని నీట్గా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పార్ట్ అనేది స్ట్రెయిట్గా బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఉండే విధంగా మార్కింగ్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లోని చంక డౌను ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. చంక లోతు 1/2 ఇంచ్ లోతులకి కర్వ్ అనేది కట్ చేయాలి. చూడండి ఇక్కడ తీసేయగానే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చంక లోతు అనేది 1/2 ఇంచ్ లోతులకి కర్వ్ కంపల్సరీ ఫస్ట్ తీసేయాలి. తర్వాత హుక్స్ పార్ట్ పెట్టేసుకొని మనకు డాట్స్ ఎంత హైట్ ఉన్నాయి, తర్వాత షేప్ బెల్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అవన్నీ చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు పైన కింద వదిలేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో పట్టుకొని షోల్డర్ మిడిల్లో పట్టుకొని మిడిల్ టక్స్ ఎంత హైట్లో ఉంది లాగకుండా. దీనికి 4th టక్స్ కూడా ఉంది. 4th టక్స్కి గ్యాప్ వదిలేసి కుట్ల కోసం గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసుకొని కర్వ్ అనేది చూడండి షోల్డర్కి మిడిల్లో అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా మిడిల్లో కొంచెం కర్వ్ తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను. అయితే మీరు సైడ్ జాయింట్లో ఇక్కడ క్రాస్గా ఉంది కదా, సరిపోలేదు కదా అని అంటున్నారు కదా, అక్కడ అతుకు పెడతానమాట. సో ఫ్రంట్ పార్ట్ అతుకు సైడ్ జాయింట్లో పెట్టచ్చు, అదేం లోపలికి వెళ్ళిపోతుంది, బయట ఏం కనిపించదు. మీరు అనొచ్చు వైట్ కలరు క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా, దానికి కూడా అతుకు పెట్టాల్సిన అవసరం ఏముంది అని. సో రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను కదా, అతుకు పెట్టడంలో ఏముంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కట్ చేసి వైట్ కలర్ ఎక్స్ట్రా బాగానే ఉంది కదా అని మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వైట్ కలర్ మీద పెట్టి అవన్నీ ఎందుకు అని నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, అతుకు కోసం మనకి ఎంత పడుతుందో అంత క్లాత్ అనేది నేను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేస్తే మనకు సైడ్ జాయింట్లో ఎంత అతుకు పడుతుంది అనేది ఏర్పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను చాక్ పీస్తో ఇలా పెట్టేసుకుంటున్నాను. అతుకు పెట్టే క్లాత్ అనేది కొంచెం లోపలికి పెట్టాను అనమాట, ఎందుకంటే రెండు ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్. చూడండి ఇంత లోపలికి పెట్టేసిన తర్వాత కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఇలా అయితే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను అనమాట. అతుకుని కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తేనే మనకు నీట్గా అతుకు పెట్టేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. సో దానికి ఇలా సెట్ చేసి పిన్ అయితే పెట్టేస్తున్నాను. దానికి ఇలా సెట్ చేసి
పిన్ పెట్టేసిన తర్వాత సో బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకోవచ్చు. లైనింగ్ పీస్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది. 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అనేది అవుతుందన్నమాట. మీకు వీడియో తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ నేనే కట్ చేసుకుందాం అని అనుకుంటే మీకు ఇవన్నీ ఇలా చూపించానమాట. ఇక్కడ పిన్ను పెట్టడము, పిన్ ఎందుకు పెట్టానంటే మీకు అర్థం కావడానికి పిన్ పెట్టాను. అదే నేనైతే అలా పిన్ పెట్టేసుకోకుంటుంటే ఆ అతుకు అనేది దాని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటుంటుంది. మీకు అర్థం కావడానికి అలా ప్రతిదీ క్లియర్గా బ్యాక్ పార్ట్ని కూడా అక్కడ పెట్టి మార్క్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేశాను. సో మీకు చూసే వాళ్ళకి అర్థం కావడానికి చూడండి, మనకు షేప్ బెల్ట్లు హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఎక్కువ ఉంటుంది, హుక్స్ పార్ట్ తక్కువ ఉంటుంది. చూడండి కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేనైతే ఇక్కడ షేప్ బెల్ట్ అనేటివి కట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది మనకు 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను కదా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి. అదే 2 ఇంచెస్ 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే 3 ఇంచెస్ అవుతుందన్నమాట. సో హుక్స్ పార్ట్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ హైట్కి ఉంటుంది. ఒక సైడ్ కట్ చేశాక ఇంకొక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాక మిగిలిన క్లాత్ ఉంది చూడండి, అందులోనే మనకు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ ఒకదానికి ఒకటి విడివిడిగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఫోల్డ్ చేసి ఒకేసారి కట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అతుకులు ఉంటాయి కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడం వల్ల కిందికి మిగిలిన క్లాత్ బ్లూ కలర్ది ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. కొలత బ్లౌజ్ చూడండి కరెక్ట్గా ఉంది. ఇక్కడ కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పైనకు హైట్ చూసుకుంటే కరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ చేతి రౌండ్, ఆర్మ్ లూజ్, చంక భాగం ప్లేస్లో కూడా డాట్ పెట్టేసి కరెక్ట్గా ఇలా స్ట్రేట్ తీసుకొని కర్వ్ అనేది ఇలా తింపేసుకున్నాను. ఇలా కట్ చేశాక మనకు ఇక్కడ అతుకులు అనేటివి అవసరం పడుతున్నాయి చూడండి. మనకు ఓన్లీ హ్యాండ్స్ అనేటివి ఆర్మ్ లూజ్ వరకే వచ్చాయి. సో క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కంపల్సరీ సైడ్ జాయింట్లోకి. సో ఏ క్లాత్ అనేది సెట్ అవుతుందనేది చూస్తున్నాను అనమాట. ఇక్కడ మిగిలిన క్లాత్లో నేనైతే ఫోల్డ్ చేసి ఈ హ్యాండ్కి అతుకులు అనేటివి ఎలా సెట్ చేయాలనేది చూస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఇలా మనకు అతుకు అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కరెక్ట్ మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంతే హ్యాండ్ అనేది వచ్చింది. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు కంపల్సరీ ఉండాలి. సో ఇలా మలిపేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు ఉండే విధంగా నేనైతే ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ఇవి ఫోల్డ్ చేసినవి ఉన్నాయి కాబట్టి విడివిడి చేసేసి దానిపైన పెట్టి పిన్స్ అనేటివి పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పిన్ పెట్టిన తర్వాత నేను ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లోతు కరెక్ట్ చంక ప్లేస్లో డౌన్ ఎక్కువగా ఉందన్నమాట. చూడండి ఇలా పెట్టాను కదా, ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర చంక డౌన్ అనేది చూడండి కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రాని కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి కరెక్ట్గా ఉండాలన్నమాట. కింద హాఫ్ ఇంచ్ అయితే మనం పట్టీకి వెళ్ళిపోతుంది కదా. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి. మీకు నేను ఎప్పుడైనా హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ ఉంటుంది కదా, చాలామంది ఫ్రంట్ కర్వ్ ముందే కట్ చేస్తారు. నేను అలా కట్ చేయను. లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే ఫ్రంట్ కర్వ్ అనేది కట్ చేస్తాను అనమాట. చూడండి ఈ మిగిలిన వైట్ క్లాత్ లైనింగ్ పీస్లో ఇక్కడ తీస్తే మనకు మళ్ళీ అతుకులు పడతాయి. సో అలా అతుకులు పడకుండా చూడాలంటే ఇక్కడ ఇంకో క్లాత్ ఉంది కదండి, నేను ఫ్రంట్ పీస్లో వైట్ క్లాత్కి కూడా అతుకు వేసాను సైడ్ జాయింట్లో అని నేను చెప్పాను కదా. సో అక్కడ అతుకు వేస్తే ఇక్కడ ఈ హ్యాండ్కి అతుకు కంపల్సరీ వేయాల్సి వస్తుండే. అందుకే నేను సేమ్ అక్కడ అతుకు వేసేసి ఇక్కడ హ్యాండ్కి అతుకు రాకుండా మిగిలించాను అనమాట. సో మిగిలిన క్లాత్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా క్లాత్ని ఎంత అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని ఎంత సేవ్ చేయాలి అనే ఆలోచనలోనే ఉండాలా. అలా అని బ్లౌజ్ను మాత్రం పాడు చేయొద్దు. మనకు కరెక్ట్గా వస్తేనే మనం కరెక్ట్గా
అనుకుంటేనే అలా కట్ చేసుకోవాలి. లేదు నేను అడ్జస్ట్ చేస్తా అని బ్లౌజ్‌ని మాత్రం పాడు చేయొద్దనమాట. సో, నా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి ఇంత లేట్ అయిందనమాట. వీడియో ఇప్పటి వరకు చూసే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మీరు నేర్చుకుంటున్నారా? లేదా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి కంపల్సరీ. నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో చూస్తున్నందుకు. కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్‌లో. క్లాత్‌లో హుక్స్ పార్ట్ కూడా వచ్చేస్తుంది.